హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దామా? నర్సాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక దుకాణదారుడు. రాజయ్య ఒకగానొక కొడుకు గోపి. గోపి చదువు పూర్తి చేసుకుని ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. దాంతో రాజయ్య తన కుమారుడికి దుకాణ బాధ్యతను ఇద్దామని ఆలోచిస్తుంటాడు. అరే గోపి, రేపు నువ్వు కూడా నాతో పాటు దుకాణానికి రావాలిరా. అలాగే నాన్నగారు, తప్పకుండా వస్తాను. ఆ తరువాతి రోజు రాజయ్య తన కుమారుణ్ణి తీసుకుని దుకాణానికి వెళ్ళి వస్తాడు. దుకాణం నుండి తిరిగి రాగానే గోపి ఇలా అంటాడు. నేను మన వ్యాపారం అంతా బాగా పరిశీలించాను. దాంట్లో ఇంకొన్ని మార్పులు చేస్తే అది ఇంకా బాగా సాగుతుంది. మనం ఇంకా అభివృద్ధి చెందగలం. ఏంటి బాబు ఆ మార్పులు? మనం అందరికంటే కొంచెం తక్కువ ధర అమ్మాలి. దానివల్ల మనకేం ఉపయోగం రా? ఏముంది, వస్తువులన్నీ తక్కువ ధరటి నాసిరకం టీ తెచ్చి కల్తీ చేసి అమ్మేయడమే. వారేవా, నువ్వు కూడా నా స్నేహితురాలి కోడల్లాగే ఆలోచిస్తున్నావురా. నీ స్నేహితురాలి కోడలా? ఆమెవరు? ఆమెం చేసింది? నా స్నేహితురాలు సుశీల. సుశీలమ్మకు ఇద్దరు కోడళ్ళు, సరిత, కవిత. సరిత అందంగా బొద్దుగా ఉంటుంది. కవిత సన్నగా నాజూగ్గా ఉంటుంది. ఒకరోజు అత్తగారు కోడళ్ళిద్దరిని పిలిచి ఇలా అంటారు. అమ్మా, నేను మీ ఇద్దరికి బంగారు వడ్డానాలు చేయిద్దామనుకుంటున్నాను. మీరేమంటారు? ఓ అవునా అత్తయ్య గారు, మీరు చాలా మంచివారండి. మీకు ఎలాంటివి కావాలో చెప్తే నేను వెళ్ళి కంసాలి గారిని కలుస్తాను. కవిత తనకి ఎలాంటి వడ్డానం కావాలో అత్తయ్య గారికి వివరించి చెప్తుంది. సరిత లోపల ఇలా అనుకుంటుంది. ఏంటి అంత సంతోషంగా అత్తయ్య గారికి వివరంగా చెప్తుంది? ఉండకేం చేస్తుందిలే, తనేమో బాగా బొద్దుగా ఉంది, తనకి ఎక్కువ బంగారం పడుతుంది. మరి నేనేమో సన్నగా ఉన్నాను, నా నడుముకి ఎంత బంగారం పడుతుందిలే. అక్క కంటే నాకే ఓ 10 తులాల బంగారం తక్కువ పడుతుందేమో. అమ్మో, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. నాకే 10 తులాల ఎక్కువ బంగారం పడాలి అంటే నేను బాగా తిని నా నడుం సైజు పెంచాలి. అత్తయ్య, ఇప్పుడే ఎందుకు? ఇంకొన్ని రోజులాగి చేయించవచ్చు కదా. అదేంటమ్మా, ఇంకా పండుగకి ఎంత సమయం ఉంది? ఓ 2 నెలలేగా. ఇప్పటి నుంచి చెప్తే అవి అప్పటికి తయారవుతాయమ్మా. సరే అత్తయ్య, నాకు మాత్రం కొంచెం సమయం కావాలి. నేను అందరివి చూసి ఓ నిర్ణయానికి వస్తాను. సరే, నీ ఇష్టం. ఇంకా పండుగకి 2 నెలల సమయం ఉంది కాబట్టి నువ్వొక నెలలోగా అంచనాకి రా. ఆ తర్వాత నేను కంసాల గారికి చెప్తాను. ఆ తరువాత సరిత తనకు ఎలాంటి వడ్డానం కావాలో అత్తయ్య గారికి ఇంకా కొంచెం వివరంగా చెప్తుంది. అబ్బా, నేనేంటి ఇంకా ఇక్కడే ఉన్నా, వెళ్ళి నా నడుం సైజ్ పెంచే పనిలో ఉండాలి నేను. నాకు అప్పుడే ఎక్కువ బంగారం వస్తుంది కదా అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ గబగబా తింటుంది. ఏంటే కవిత, ఈ మధ్య ఎప్పుడు చూసినా తింటూనే ఉన్నావు. బాగా లావైనట్టు కూడా కనిపిస్తున్నావు. ఏంటండి మీరు చెప్పేది? నేను లావయ్యానా? అవునా, నిజమేనా? అవును, లావయ్యావు. అదేం లేదండి, ఈ మధ్య కాస్త ఎక్కువగా ఆకలి అవుతుంది, అందుకే తింటున్నాను. అలా ఎప్పుడు పడితే అప్పుడు తినడం అస్సలు మంచిది కాదు. రా, ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దాం. అయ్యో, ఎందుకండి? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. సరే, అయితే నీ ఇష్టం మరి. అమ్మా కవిత, ఇప్పుడే కంసాలి గారి దగ్గర నుండి వస్తున్నాను. కంసాలి గారు నీ నడుముకి చాలా బంగారం అవుతుంది అని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు స్తోమత లేవు తల్లి. ఏమీ అనుకోకమ్మా, నీకు కావాలంటే ఒక చిన్న హారం కొని పెడతాలేమ్మా. అత్తయ్య, అదేంటి?
నేను కావాలని నా నడుముని బాగా ఇంత సైజులో చేస్తే మీరు నాకు చిన్న హారం కొనిపెడతానంటున్నారు. ఏంటమ్మా ఏంటో అంటున్నావు? ఏమీ లేదత్తయ్యా. సరే, ఇక హారమే కొనిపెట్టండి. ఏం చేద్దాం? అలా కవిత ఆశపడినట్టుగా తనకు వడ్డానం రాలేదు. కానీ తను భారీగా లావవడంతో ఉచితంగా వ్యాధులన్నీ సంక్రమించాయి. అందుకే అంటారు, దురాశ దుఃఖానికి చేటు కాబోలు.